ఇక ఫోన్లా సిగ్నల్ని ఫ్లైట్ ఎక్కించి మంచిగా పద్ధతి ప్రకారముగా హాయిగా ఇంట్లో పని అంతా చేసుకొని బయటికి పోయొచ్చి బయట పని చేసుకొచ్చి ప్రశాంతముగా నిద్రపోయి ప్రశాంతంగా లేవడం జరిగింది. లేస్తేంది పంతేందిలే కానీ జీవితానికి నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అంతేగా, ప్రశాంతత దోలాడుకోవాలి, దొబ్బుకోవద్దు. ప్రశాంతతని దోలాడుకోవాలి సామే, దొబ్బుకోవద్దు. దొబ్బుకుంటే దొంగవైతావు, ప్రశాంతత కావు. సో ఇక మబ్బుల పడుతుంది, అప్పుడు మబ్బుల పడుతుంది. ఓ అమ్మ నీళ్ళకి పోయినావు, మా మామ నేను ఇద్దరు నీళ్ళకి పోయినావు. ఇక నీళ్ళకి పోతే ట్రైన్ 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 ఫోన్ వచ్చండి సామె. ఫోను నా పిల్ల ఫోన్ చేసిండు. అది నీ బతుకు నువ్వు బతుకు, నా బతుకు నేను బతుకుతా. సరే సరే ఓకే. అడవిలో సింహం బతుకుతుంది, నేను కూడా బతుకుతున్నా అనమాట. స్టోరీ వస్తుంటుంది, గమ్మత్తు ఉంటుంది. చెప్పుకుందాం మనం ఇవాళ. ఇక స్టోరీ ఇక నీళ్ళు ఇంట్లోకి తీసుకొచ్చినాం 2 క్యాన్లు. ఇక ఎన్జీ కాలేజ్లో క్రికెట్ వచ్చాయండి సామె. ఈడ రింగు పడేస్తా ఉండారా, అదే అది ఒక నిమిషం బ్రో. ఇక మంచిగా గమ్మతిగా మరియు స్మైల్ ఎప్పుడు ముఖం మీద చిరునవ్వు ఉండాలి, చిన్న చిరునవ్వు చాలు. సరేగానే ఇక 2 క్యాన్లు ఇట్లా పడేసి ఇక సైలెంట్గా అరుగు మీద కూర్చున్నాయి. ఇక అలిగి అరుగు మీద కూర్చుంటాను సామే. ఇక సరేలే, అట్లయినా అది కథ. సరే ఓకే, ఎట్లయితే అట్లా. ఇక ఎన్జీ కాలేజ్ నుంచి పోరగాళ్ళు వచ్చారు. భాస్కర్ గాడు మావాడు. అరే ఏంద్రా ఎంత కను కూర్చుంటావు, గడదాకా పోయిందబ్బా, క్రికెట్ ఉంది, టోర్నమెంట్ ఉందంటాడ. టోర్నమెంటు నువ్వు రాకుంటే బాగుండదు, నువ్వే నాయ ఆల్రౌండర్వి అని మావాడు వచ్చిండు, మా భాస్కర్ గాడు. అప్పుడు ఆర్మీ చెప్తేనిగా ముచ్చట చెప్తేనిగా. ఆర్మీలా ఇట్లా పోయి ఒక రాయి వేసినామని చెప్తేనిగా. ఆడే వచ్చిండు. వచ్చి ఎన్జీ కాలేజీలో ఒక మ్యాచ్ ఉందిరా మా కాలేజ్ తరఫున, నువ్వు రావాలి, ఆడాలి, గెలవాలి. ఇక గెలిస్తే గెలిచిన, లేకపోతే లేదు కానీ నువ్వైతే రారా, బోర్ కొడుతుంది మా, నువ్వు రారా అని చెప్పేసి మన బండి మీద తీసుకుపోయాడు ఎన్జీ కాలేజ్కి. ఇక బండి మీద పోయినాం ఇక మంచిగా పద్ధతి ప్రకారంగా. ఇక పోయి మంచిగా ఇక అస్సలు తగ్గేదేలే అనుకుంటా మంచిగా ఇక మ్యాచ్ స్టార్ట్ అయింది.